ఓకే. దేవుని వాక్యములో నుండి ఎహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదానని నీవనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను సేనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు వాడ కళాశాలలుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడనాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ వాడలను బాగు చేయువారుగానున్నారు. సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్ర ప్రయాణం చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసీక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యములలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా దేవ, మీ గణనామానికి వందనములు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. గనుడవైన మా ప్రభువా, మీ లేఖనాలలో నుండి చదువుకున్న వచన భాగాలు, ఆ వచన భాగాలలో నుండి తేటైన సత్యాలు మీరు మాకు బయలుపరచి, మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో నుండి మనం ఆలోచన చేసినప్పుడు తూరు యొక్క సౌందర్యము పనివారిని గూర్చిన సంగతులు మనము చదువుకున్నాం. ఈ అధ్యాయములో ముఖ్యంగా చెప్పబడినది తూరు యొక్క సౌందర్యము, దాని అంగలార్పు. తూరు యొక్క సౌందర్యము, దాని అంగలార్పును గూర్చిన విషయాలు మనము చదువుకున్నాం. ఇందులో 36 వచనాలు ఉన్నాయి. ఈ 36 వచనాలు 1 నుండి 11 వచనాలు
1 నుండి 11 వచనాలు. తూరు యొక్క సౌందర్యము పనివారు. తూరు యొక్క సౌందర్యము పనివారు. 12 నుండి 25 వచనాలు. తూరు యొక్క వ్యాపారం. తూరు యొక్క వ్యాపారం. 26 నుండి 36 వచనాలు. తూరు యొక్క అంగలార్పు. తూరు యొక్క అంగలార్పును గురించిన సంగతులు మనం వింటాం. గత వర్తమానములో మనం విన్నట్లు ఎహెజ్కేలు గ్రంథములో ఈ తూరు పట్టణమును గూర్చి, దాని గతిని గూర్చి 26వ అధ్యాయం, 27వ అధ్యాయం, 28వ అధ్యాయంలో చాలా తేటగాను స్పష్టంగాను వ్రాయబడినట్లుగా మనము చదువుతాం. ఒక్కొక్క విషయాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు అర్థమయ్యే సత్యం అదే. కనుక ప్రభునందు ప్రియులారా, లేఖన సత్యాన్ని మనము తేటగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. నేను ఈ తూరును గురించిన విషయాలు మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్లు ఒక వర్తమానం చెప్తాను. ఆ తర్వాత విషయాన్ని మీరు తేటగా విందురుగాని. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మనము చదువుకున్నట్లు తూరు సౌందర్యము గల పట్టణం అని మనం చూస్తున్నాం కదా. తూరు యొక్క సౌందర్యం అంటే, తూరు సౌందర్యము కలిగినది. ఎందువల్ల సౌందర్యము కలిగినది అని అన్నప్పుడు, దానిలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి అది సౌందర్యము కలిగినదిగా మనము చెప్పవచ్చు. సౌందర్యము కలగటానికి దానిలో ఎవరెవరున్నారు? అనే మాటలు మనం ఆలోచన చేసినప్పుడు, ఈ తూరు పట్టణంలో ముఖ్యముగా సంపద ఉన్నది. తూరు పట్టణంలో ముఖ్యంగా సంపద అనేది బాగా ఉంది. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెంటింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను, సరళ వృక్షపు మ్రానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున అన్నాడు. అక్కడ బంగారము దండిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కదండి. బంగారము సమృద్ధిగా ఉన్నది. ఎక్కడా? తూరులో బంగారము సమృద్ధిగా ఉన్నది. బంగారమేనా? ఇంకేమున్నది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమేమున్నాయి? తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటలను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిది. విన్నారండి? అక్కడ ఏమున్నదో? ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని సమకూర్చుకున్నారు. వెండి వారి దగ్గర ఉన్నది కదా. వెండి వారి దగ్గర ఉన్నదండి. మాత్రమే కాకుండా
3వ వచనంలో కసువంత విస్తారముగా, వీధులలో కసువంత విస్తారముగా. కసువు అంటే చెత్త. వీధులలో ఎక్కడ చూసినా చెత్త కనపడుతుంటుంది చూసారా? అలాగున వీధులలో కసువంత బంగారం ఉన్నదట. ఎక్కడ? ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు అలాంటి పరిస్థితులు కలిగినటువంటి పట్టణంగా మనము చూస్తున్నాం. ఈ తూరులో యెషయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనములో, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో షీహోరు నది ధాన్యం, నైలు నది పంట, సముద్రము మీది నీలోనికి తేబడుచుండెను, తూరు వలన జనములకు లాభము వచ్చెను అన్నాడు. తూరులో ఉన్నటువంటి జనాలకు ఏం కలుగుతుంది? లాభము కలుగుతుంది. అది సౌందర్యము కలిగిన పట్టణంగా ఉంది, బంగారము కలిగిన పట్టణంగా ఉంది, వెండి కలిగిన పట్టణంగా ఉంది, కసువంత బంగారము కలిగిన పట్టణం ఉన్నది. అంతేకాదు, ఆ పట్టణంలో ఎవరెవరున్నారు అని అన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. తూరు పట్టణమా, సీదోను నివాసులను, అర్వదు నివాసులను నీకు వాడకళాశాలలుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడనాయకులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పట్టణంలో ప్రజ్ఞావంతులు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రజ్ఞావంతులు ఉన్నారు. ఎక్కడ? ఈ పట్టణములో ప్రజ్ఞావంతులు ఉన్నారు. ప్రజ్ఞావంతులు మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఒక్కొక్క పాయింట్ రాసుకోండి చాలు. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత రెండవ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెహోవా సర్వ నరులను, ఇశ్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోన్లు గూర్చియు అది వచ్చెను. జ్ఞాన సమృద్ధి గల తూరు అనే మాట చూస్తున్నాం. జ్ఞాన సమృద్ధి ఉన్నది. ఎక్కడ? జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞాన సమృద్ధి కూడా ఉన్నది తూరు పట్టణంలో. ఈ తూరు పట్టణాన్ని గురించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నేను అడుగుతా, వరుసలో తూరులో ఏమేమున్నదో అడుగుతా, మీరు తప్పనిసరిగా అవి నాకు చెప్పాలి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడిన మాట 5:11లో ఏమనుందంటే, తూరు రాజుకు హీరాము దూతలను, దేవదారు మ్రాణులను, వడ్రంగులను, కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టించి అనే మాట మనము చూస్తున్నాం.
ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు ఎవరున్నారు తూరులో? వడ్రంగులు ఉన్నారు, కాసే పనివారు ఉన్నారు. ఏమని చెప్పుకున్నాం? తూరు పట్టణములో ఏమున్నది? సౌందర్యము కలిగిన పట్టణంగా ఉందని. తూరులో బంగారం ఉన్నది, సర్వ సంపద ఉన్నది, వెండి ఉన్నది, ఇసుక రేణువులంత వెండి, వీధులలో కసువంత బంగారం ఉన్నది, ప్రజ్ఞావంతులున్నారు, జ్ఞాన సమృద్ధి ఉన్నది. ఇలా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇంకా ఏముంది అక్కడ? వడ్రంగి పనివారు ఉన్నారు, కాసే పనివారు ఉన్నారు అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయములో, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనములో, అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును అన్నాడు. బురుజులు గల తూరు పట్టణం. బురుజులు అంటే తెలుసండి? కొండ మీద ఎత్తుగా కట్టేవాను. ఏంటది? ఎత్తైన ప్రాంతంలో కట్టేవాడిని. ఏంటి కట్టేది? అది కాపలా ఉండటానికి బురుజులు కడతారు. ఎవరైనా శత్రు దేశాల వాళ్ళు ఎవరైనా వస్తున్నారేమోనని చూడడానికి దానికి చుట్టుపక్కల ప్రహరీల మీద బురుజులు కడతారు. అక్కడ సైనికులు ఉండి రాజ్యాన్ని చూస్తా ఉంటారు, కాపాడతారు. రైట్. బురుజులు కలిగిన పట్టణం, బాగా ఎత్తైన ప్రాకారాలు కలిగిన పట్టణం. ఇది బావులు కలిగిన పట్టణం. అంటే వారికి సముద్రము ప్రక్కన వారు ఉన్న సముద్ర జనులని చెప్పుకున్న వారికి సముద్రపు నీరు కాకుండా వారికి మామూలు నీరు సమృద్ధిగా ఉంది. అసలు తూరు పట్టణాన్ని గురించి ఒక మాట చెప్పాలంటే, వారు పెట్టిన కాలెల్లా నేతిలో పడినట్టు, పట్టుకున్న మట్టెల్లా బంగారం అయినట్టుంది అంటారు కదండి. పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, పెట్టిన కాలు ఎక్కడ కాలు పెడితే అక్కడంతా సమృద్ధి అయిపోతుంది అన్నట్టుగా. అలాగా ఆ పట్టణం ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ పట్టణంలో ఎవరున్నారో చూడండి. ఆ పట్టణంలో ఎవరున్నారు? రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. తూరు పట్టణంలో ఇత్తడి పనివారు ఉన్నారు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడునై ఉండెను అనే మాట చూస్తున్నాం. తూరులో ఇత్తడి పనివారున్నారు, చమత్కారపు పనులు చేయగలవారున్నారు, సమస్తమైన పనులు చేయగలవారు ఉన్నారు. 3 మాటలు. ఇత్తడి పని చేయువారు, చమత్కారపు పనులు అంటే ఇత్తడితో భలే చమత్కారంగా చేస్తారు పని, సమస్తమైన పనులు చేయగలిగిన వారు ఉన్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వచనాలు మీరు చదివితే, 13, 14 వచనాలు చదివినప్పుడు, తెలివియు వివేచన గల హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ వద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. ఈ తూరు సంబంధమైన ఇతడు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ బ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల
నేర్పరి అయిన వాడు అన్నాడు. గమనించారా? ఇతడు ఏమేం చేస్తాడు? బంగారంతో పని చేస్తాడు, వెండితో పని చేస్తాడు, ఇత్తడితో పని చేస్తాడు, ఇనుముతో పని చేస్తాడు, రాళ్లతో పని చేస్తాడు, మ్రానులతో పని చేస్తాడు, ఊదా నూలుతో పని చేస్తాడు, నూలుతో పని చేస్తాడు, సన్నపు నూలుతో పని చేస్తాడు, ఎర్ర నూలుతో కూడా పని చేయగలిగిన నేర్పరి అయిన వాడు. నేర్పరి అయిన వాడు సకల విధముల చెక్కడపు పనియందు మత్సులు కల్పించుటయందు యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నింటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఇతని కొరకు 4 మాటలు మీరు రాసుకోండి. 1, చురుకైన పనివారు. తూరులో ఉన్నవారు చురుకైన పనివారు. 2, తూరులో ఉన్నవారు నేర్పరి అయిన పనివారు. తూరులో ఉన్నవారు నేర్పరి అయిన పనివారు. 3, తూరులో ఉన్నవారు యుక్తిగల పనివారు. యుక్తిగల పనివారు. 4, తూరులో ఉన్నవారు సామర్థ్యము గల పనివారు. సామర్థ్యము గల పనివారు ఉన్నారు. ఇత్తడి పని చేసేవారు, చమత్కార పనులు చేసేవారు, సమస్తమైన పనులు చేసేవారు ఇక్కడే ఉన్నట్లుగా మనము చూస్తాం. ఈ తూరును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు ఇంత గొప్ప సత్యం ఈ తూరు పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప పట్టణం, ఇంకా ఈ పట్టణంలో ఎవరున్నారు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. దాని వర్తకులు రాజ సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు, కిరీటములను నిచ్చుచుండు తూరుకు ఇలాగు చేయనెవడు ఉద్దేశించను అన్నాడు. తూరు వర్తకులటండి రాజు సమానులు అన్నాడు. అంటే రాజుగారికి ఎంత బలము, ఎంత బలగము ఉంటుందో, ఎంత ఆస్తి అంతస్తు హోదా ఉంటుందో, పేరు ప్రఖ్యాతలు ఉంటుందో, అంతటి స్థితి కలిగిన వారట. వర్తకులు రాజ సమానులు, వ్యాపారులు భూనివాసులలో ఘనులు, ఒక్కొక్కరు కిరీటాలు పొందిన వారు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అంటే అంతటి గొప్పవారు ఉన్నటువంటి పట్టణం ఈ తూరు పట్టణం అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఈ సంగతిని మనము బాగా ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి ఈ తూరు దీనికి కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఎలా ఉన్నది అనంటే 28వ అధ్యాయం, మన యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తూరు పట్టణమా, నరపుత్రుడా, 28వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండివు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. ఓ, నీకు మర్మమైనదేదియూ లేదు అన్నాడు. నరపుత్రుడా, యెహెజ్కేలు ప్రవచనం చెప్తున్నాడు. తూరు అధిపతితో దేవుడు చెప్పమని చెప్పాడు. ఏమంటున్నాడంటే, నీవు గర్విష్ఠుడవై. నిజమేనండి,
ఇన్ని సంగతులు కలిగి ఉంటే అక్కడ ఏముంటుంది? గర్వం ఉండదా? లాభం ఉన్నది, సంపాదన ఉన్నది, సౌఖ్యం ఉన్నది, సమృద్ధి అయిన పనివారు ఉన్నారు, ఇక కొదువు అనేది ఏమీ లేదు, తులతూగుతూ ఉన్నారు. ఏదో ఒక మాట ఉంది కదండి, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన ఆశ్చర్యం అని ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందండి? ధనమెచ్చిన మదమెచ్చునని ఇంతటి సమృద్ధి కలిగినటువంటి ఈ పట్టణంలో గర్విష్ఠుడై నేనొక దేవతను అంటున్నాడండి. ఈ తూరు పట్టణం నేనొక దేవతను, సముద్రము మధ్య నేను ఆసీనుడనైన ఒక దేవతనని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారులేండి. దేవతను అన్నట్టు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుతారా? 23వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు 17వ వచనం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. చూశారా? 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును, అది వేశ్య జీవితమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. చూసారా పరిస్థితి ఎలా ఉందో? ఈ తూరు పట్టణం ఆలోచన చేసినప్పుడు వేశ్య జీతమునకు సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేసేదిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ పట్టణం ప్రియులారా, మీరు ఆలోచన చేసినట్లయితే 15వ వచనంలో ఒక రాజు ఏలుబడిలో జరుగునట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. ఇన్ని తప్పులు చేసిన ఈ కారణమును బట్టి ఇప్పుడు తూరు పట్టణం ఏం కాబోతుంది? మరువబడుతుంది అన్నాడు. 70 సంవత్సరాలు మరువబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా ఎప్పుడైతే హెచ్చించుకున్నదో, గర్వంగా ఉన్నదో, దేవునికి విరోధంగా ఉన్నదో, ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఏం జరిగింది అని అన్నప్పుడు ఏస్కేలు గ్రంథములో వ్రాయబడిన మాట 26వ అధ్యాయం 3-4 వచనాలు. 26వ అధ్యాయం మనం చదువుకున్నాం. 26వ అధ్యాయములో వ్రాయబడిన మాటలు 3వ వచనం, 4వ వచనం, 7వ వచనం, 15వ వచనం. ఆ 26వ అధ్యాయములో వ్రాయబడిన మాటలు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని అన్నాడు కదా. నేను నీకు విరోధినైతిని అన్నాడు. 4వ వచనం చివరిలో వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని ఒట్టి బండగా చేసేదను. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్న ఈ పట్టణం ఏమవుతుందో చెప్పాడండి. 7వ వచనం, రారాజగు బబులోను రాజైన నెబుకద్నేజరు నేను తూరు పట్టణం మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోను, రథములతోను, రౌతులతోను, గుంపులు గుంపులుగానున్న సైన్యములతోనూ
ఉత్తర దిక్కు నుండి వస్తాడు. బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపుతాడు అని చెప్పాడు. గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అన్నాడు 9వ వచనం. ఓ ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి వచనాలు. 15వ వచనం, తూరును గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును అన్నాడు. దేవునికి విరోధంగా ఉన్న ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా ఏమవుతుందో తేటగా చెప్పాడండి. అందుకే దేవునికి విరోధస్తులుగా ఏనాడు ఉండకూడదు. మరువబడిన పట్టణం అయిపోయింది. దేవునికి విరోధమైన పట్టణం అయిపోయింది. దుఃఖమునకు కారణమైన పట్టణం అయిపోయింది. యెషయా గ్రంథం 23:5లో చెప్పాడు, లాభము తెచ్చుకున్న వారు ఇప్పుడేమయ్యారు? ఆ వర్తమానం ఐగుప్తులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు అన్నాడు. ఇతరులు దుఃఖించడానికి కారణమైపోయిన పట్టణమైపోయింది. ప్రియులారా, అసలు ఇంకా దీనిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరిస్థితి ఎలా ఘోరంగా మారింది అనంటే, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనము ఆలోచన చేస్తే, లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును అన్నాడు. దాని పిల్లలను ఎవరికి అప్పగిస్తుందండి? నరహంతకులకు అప్పగిస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియులారా. నరహంతకులకు చివరికి యోవేలు గ్రంథములో అయితే ప్రతీకారము చేయబడిన పట్టణం అయిపోయింది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? దేవునికి ప్రతీకారము చేసినటువంటి పట్టణం. ఇక దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. సౌందర్యము కలిగిన పట్టణం సర్వనాశనమైపోవడానికి కారణమైంది. గనులు కలిగిన పట్టణం, రాజసమానులున్న పట్టణం, ఆధిక్యతలు కలిగిన వారి పట్టణం ఇప్పుడు ఏమైపోతుంది? ఇర్మియా గ్రంథములో చెప్పాడు. 47వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందామండి. 47:4, ఫిలిష్తీయులందరినీ లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది అన్నాడు. ఓ ప్రియులారా, ఇక్కడ మీరు తేటగా గమనించండి. తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవలేకుండా అందరినీ నిర్మూలము చేయడానికి ఒక దినం వస్తుంది. అంటే తూరు పట్టణం అంతా కూడా ఏం కాబోతుంది? నాశనం కాబోతుంది అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమయ్యే సత్యం ఇదే. అందుకే చెప్పాడు, మనము చదువుకున్న 27:2లో, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయుచు వర్తక జనమా,
యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము గలదానని నీవనుకొనుచున్నావే అన్నాడు. నీవనుకొనుచున్నావే, అయితే నిన్నేం చేస్తానో చూడన్నాడు. ఏం చేస్తాడు? 32వ వచనం. ఏం చేస్తానన్నాడు? చదువుతారా? 32వ వచనం. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? దీని వైభవం ఎంత బాగున్నదో, దీని ముగింపు ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. అంతే. ఎంత గొప్పగా ఉన్నదో చూడండి, దాని ముగింపు ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి. ప్రియులారా, అర్థమైందా మీకేమైనా? ఈ పట్టణము యొక్క వైభవం ఎంత విశేషంగా ఉన్నదో. అసలు నిజంగా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పట్టణం చూడండి, దాని వైభవం, దాని స్థితి. ఒకసారి నా స్క్రీన్ చూడండి. అది సముద్రపు మధ్యలో లయమైపోయేటట్టుగా ఉంది. ఇది తూరు పట్టణమే. ఎంత గొప్ప పట్టణమో, ఘనమైన పట్టణమో, ఉన్నతమైన పట్టణమో, ఘనులున్న పట్టణమో, కిరీటములు కలిగిన వారున్న పట్టణమో, సామర్థ్యము గలవారు కలిగిన పట్టణం. ఇంత గొప్ప పట్టణం సముద్రములో లయమై. 32వ వచనం చాలా తేటగా చెప్పాడు కదండి. తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? నేను బైబిల్ గ్రంథంలో చదివినంత మేరలో తూరు పట్టణమునకున్నంత ఘనత ఏ పట్టణానికి లేదండి, నాకు నా నోటీస్కి వచ్చిన మేరలో. మీకేమైనా ఇంతకంటే ఘనమైన పట్టణం ఏదైనా చదివారండి? అసలు తూరు అనేదే మీ దృష్టిలో ఉండదు. నిజమా కాదా? ఇప్పటిదాకా అసలు తూరు అనే ఊరు అసలు మీ దృష్టిలో అసలు ఉండేదే కాదు. నాకు తెలిసిపోయింది. కానీ ఈ తూరు పట్టణానికి ఉన్నంతటి వైభవం ఏ పట్టణానికి లేదు. ఒక విధంగా ఐగుప్తుకు కూడా లేదన్నట్టే ఉందండి. అంత. ఎందుకంటే బాగా వ్యాపారం, సరళమ్రాణులు, దేవదారు మ్రాణులు, వెండి, బంగారం, కోతులు, నెమళ్ళు, అబ్బో, చాలా చాలా సంపద కలిగినటువంటి సమృద్ధి అయిన పట్టణం అన్నమాట. జస్ట్ లైక్ ఇలాగనుకుందామా, మన ఇండియాలో ముంబై అనుకుందాం. మన ఇండియాలో ముంబై. మన ముంబై అంటే ఏంటండి? సామాన్య ప్రజలు మొదలుకొని ముంబై స్థితి ఏంటో ఏమనుకోకండి. ముంబై వాళ్ళు 3 రూపాయలతో బతికేయచ్చు, 30 రూపాయలతో బతకొచ్చు, 300లతో బతకొచ్చు, 3000లతో బతకొచ్చు, 30,000లతో బతకొచ్చు, 30 లక్షలతో బతకొచ్చు, 3 కోట్లతో బతకొచ్చు, 30 కోట్లతో బతకొచ్చు. 3 రూపాయల నుండి 3 మిలియన్ల, ట్రిలియన్ల, కోట్ల వరకున్న ప్రజలు ఉన్నారు. ఎక్కడ? ముంబైలో. ఎందుకంటే నేను బాగా చాలాసార్లు తిరిగాను, చాలాసార్లు లెక్కలేదు, నేను అన్నిసార్లు వెళ్ళాను. అన్నిసార్లు వెళ్ళినప్పుడు నేను గమనించింది అదే. వడాపావ్ 3 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి వచ్చేస్తుంది. మురికి వాడలో అయితే ఇంకా తక్కువగా అమ్ముతూ ఉంటారు. ఏషియన్లో మురికివాడ కలిగినటువంటి పట్టణం ఏదంటే, హయ్యెస్ట్ మురికివాడ, 30 ప్లేస్ కలిగింది ముంబై. కానీ హయ్యెస్ట్ విలువ కలిగిన పట్టణం కూడా ముంబై. అంబానీ ఇంటి వైపు, వర్లీ కానీ ఆ బ్యారేజ్ వైపు అట్లా వెళ్తే ఆ పట్టణం గొప్ప గొప్ప వాళ్ళు ఉండేటటువంటి పట్టణం.
అనిల్ అంబానీకి ఇదివరకున్న ఇల్లు ఒకటి ఉండేది, ఆయన కూతురికి ఇచ్చేశాడు. ఆ ప్రాంతం అంతా కూడా బాగా హైయెస్ట్ రిచ్ ప్లేస్ అన్నమాట. కొన్ని కోట్ల రూపాయలు. సరే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది కూడా సముద్రమునే ఆనుకొని ఉంది. ఏది? ముంబై. ఒక మాటలో చెప్పాలంటే చుట్టూ సముద్రం ఉన్నట్టే ఉంటది. చుట్టూ సముద్రం ఉన్నట్టు ఉంటుంది. పాపులేషన్ కూడా అలా ఉంటుంది. ఇంతకీ ఈ పట్టణం అలా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే హార్బర్స్, ఓడల రేవులు కలిగిన పట్టణం. ఇలాంటి పట్టణం కొరింథీ పట్టణం కూడా క్రొత్త నిబంధనలో చెప్పొచ్చు. కొరింథీ పట్టణం, అలాగే ఎఫెసు పట్టణం ఓడల రేవులు కలిగిన పట్టణాలు. అందువల్ల వ్యాపార లావాదేవీలు పాశ్చాత్య దేశాల నుండి రావడం పోవడం జరుగుద్ది. ఇప్పుడు అసలు మీరు చాటగా గమనిస్తే ఈ వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఈ ఓడల రేవులను బట్టి ఈ సరుకులు ఎగుమతులు దిగుమతుల వలన వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ముంబై ఏదో తెలుసా అండి? ఇండియాలో ఢిల్లీ ఫస్ట్, నెక్స్ట్ హైదరాబాద్. ఇండియాలో ఫస్ట్ ముంబై, నెక్స్ట్ ఏది? అయ్యో, ఆలోచన చేయకపోతే ఎట్లా? మనకు సమీపంగానే ఉంది వైజాగ్. రేపు నెక్స్ట్, నేను చెప్పానని కాదు, రేపు భవిష్యత్తులో చూడండి, రేపు వైజాగ్ సిటీ ముంబై సిటీ కంటే ఇంకా డెవలపే కావచ్చు. ఎందుకంటే సరుకులు రావడం పోవడం. రేపు పరిస్థితులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఒకవేళ నిన్న నేను చెప్పినట్లు ఈ దుబాయ్ టు ఆ పైప్ లైను, ఆ ట్రైను బహుశా వైజాగ్కే ఇస్తారేమో. ముంబైకి ఇచ్చారు, ముంబై నుండి వైజాగ్ కూడా ఇవ్వచ్చు. ఏముంది చెప్పలేము. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపు మానవుడు ఎంత డెవలప్ అయ్యానని అనుకుంటున్నాడో అంత త్వరగానే నిర్మూలం కూడా రాబోతుంది. అంత త్వరగానే లయమైపోబోతా ఉన్నారు. పంచభూతములు మహావేంద్రముతో మిక్కిలి లయమైపోబోతా ఉన్నాయనే విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యం మనం ఆలోచన చేసినప్పుడు ఈ తూరు పట్టణం యొక్క తీరు ప్రస్తుతపు పట్టణాలకు ఉన్నది. సముద్రాన్ని ఆనుకొని ఉన్న గొప్ప గొప్ప హార్బర్. ఇప్పుడు చూడండి, దాదాపు 14 పోర్టులు ఎన్నో కడతా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. 14 అండి, గుర్తున్నాయండి? 14 పోర్టులు కడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ చేస్తారనుకుంటా. 14 పోర్టులు ఎన్నో కడతా ఉన్నారు. సముద్రపు తీరం, ఆ కారిడార్ అంతా కూడా పోర్టులమయమైపోయినప్పుడు దీని డెవలప్, అభివృద్ధి ఇదంతా బాగా ఉంటుందని చెప్తున్నారు. అభివృద్ధితో పాటు ఏమండి, నాశనం కూడా వెంటనే రావచ్చు. సరే, ఏది ఏమైనా నాకు అదంతా అవసరం లేదు. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎక్కడో కొసమెరుపులో ఒక చక్కని మాట ఉందండి. ఏంటి ఆ మాట అంటే, 45వ కీర్తనలో 12వ చరణంలో ఒక మాట ఉంది. 45వ కీర్తన 12వ చరణంలో ఒక మాట ఉన్నది. ఏమున్నది? తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అన్నాడు. ఇంత నాశనమైపోయే పట్టణమైనా ఆ పట్టణములో నుండి ఎవరు వస్తారట? తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను
వెదకుదురు అన్నాడు. ఇంకా నేను చాలా వచనాలు ఉన్నాయి, నేను ఇక అవన్నీ టైం అయింది చెప్పలేను. అయితే ప్రియులారా, ఈ తూరు నుండి నైవేద్యము తీసుకొని వస్తారు. అంటే నాశనమైపోయే పట్టణంలో నుండి కూడా ఎవరో ఒకరు రక్షించబడేవారు కూడా ఉంటారు. ఉండరా అండి? ఎవరో కొందరైనా రక్షించబడే అవకాశం. అందుకే యేసు ప్రభువారు మొదటి శతాబ్దంలో ఆయన సువార్త సంచారము చేసేటప్పుడు ఆయన తూరుకు వెళ్ళినట్లుగా చూస్తాం. తూరు పట్టణాన్ని ఆయన దర్శించిన సందర్భాన్ని రండి మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా అన్నాడు. ఇలాగున నాశనమైపోతున్న పట్టణానికి, నాశనమైపోతున్న ప్రపంచానికి, నాశనమైపోతున్న లోకానికి ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చారు. తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలెను కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను అన్నాడు. ఒక ఇంటికే వెళ్ళాడు ఆయన. తూరు పట్టణానికి వెళ్ళడమే కాదు, ఆ పట్టణంలో ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఈ మాట వింటున్నప్పుడు నీవు కూడా కృతజ్ఞత కలిగి దేవుని యొద్దకు వస్తే ఆయన నీ పట్టణానికి వస్తాడు, నీ ఇంటిలోనికి వస్తాడు అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ద్వారా ఏమేం జరిగాయి అన్నప్పుడు ప్రియులారా, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 8వ వచనం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 8వ వచనం, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనిడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆయన వెళ్ళారు, వారు వచ్చారు, గుంపులు గుంపులుగా. ఇందులో సువార్త సత్యం ఉన్నది. యేసు ప్రభు పరలోకము నుండి తూరు అనే ఈ భూలోక పట్టణానికి వచ్చినప్పుడు ఇప్పుడు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు రావాలండి. ప్రతి వ్యక్తి రావాలండి. ప్రతి వ్యక్తి రావాలి, ఆయన దగ్గరకు రావాలి. వారు వచ్చారు. ఎందుకు వచ్చారు? లూకాసు వార్త 6వ అధ్యాయం 17వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అన్నాడు. ఎవరెవరు వచ్చారు? యూదయ దేశం నుండి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును. ఈ మాట మీరు వచ్చి నోట్ చేసుకోండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడని విన్న ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారండి. గుంపులు గుంపులుగా వచ్చారు. మల్టిట్యూడ్, బహుజన సమూహముగా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చిన వారు ఏం విన్నారు? బోధ విన్నారు, బ్రతుకు మార్చుకున్నారు, రోగములను కుదుర్చుకున్నారు, పాపరోగాన్ని తీసివేసుకున్నారు. ఉదయకాల సమయంలో ఆయన మాట విని పాపరోగాన్ని తీసివేసుకుంటే ప్రభు క్షమిస్తాడు.
ప్రభువు రక్షిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఓ ప్రియులారా, అర్థమైందండి? పౌలు కూడా తూరుకు వెళ్ళినట్లుగా చూస్తాం. అపోస్తల కార్యాలు 21:3 వాడ కొట్టుకొని పోతున్నప్పుడు మేము తూరులో దిగితిమి అంటాడు. అపోస్తల కార్యాలు 21:8. ఒకసారి తూరును ప్రభు గణపరిచాడు. గణపరిచిన సందర్భం ఉన్నది. లూకాసు వార్త 10:13. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. నేను మీ దగ్గర చేశానే కొరాజీనా, ఓ బెత్సాయిదా, మీ దగ్గర గొప్ప కార్యాలు చేశానే, అక్కడ తక్కువ చేశానే. ఒకవేళ నేను అలాగా అక్కడ చేసుంటే ఎక్కువ మంది నమ్ముకునేవాళ్ళని చెప్పాడు. కొన్నిసార్లు సేవలో మనం కూడా విసిగిపోతాం. అయ్యో, మేము సేవ చేసే ప్రాంతాలండి, అమ్మో మామూలు ప్రదేశాలు కాదు, సొదొమ గొమొర్రాలన్నా నయమండి అన్నట్టుగా చెప్పిన సందర్భాలు లేవా మన జీవితంలో? ఎవరికైనా చెప్పొచ్చు కానండి, వాళ్ళకి చెప్పలేమండి. బాబోయ్, ఆ మనుషులు ఏంటండి, అడవి మృగాలన్నా పౌలు అన్నాడు, ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడాను అన్నాడు, కానీ అవి ఎక్కడో లేవండి, మా మధ్యలోనే ఉన్నాయి అంటారు కదా. బాధపడతా ఉంటాం చాలాసార్లు. సరే, ఇదంతా వదిలేయండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. తూరు పట్టణానికి ప్రభు వచ్చాడా లేదా? తూరులో ఒక ఇంటికి వచ్చాడా లేదా? తూరులో ఉన్నవారు ఆయన మాట విన్నారా లేదా? తూరులో ఉన్నటువంటి వారు తమ రోగములను కుదుర్చుకున్నారా లేదా? ఇప్పుడు మనం తూరనే ఈ లోకములో ఉన్నాం. తూరనే ఊరులో మనం ఉన్నాం. ఉన్నప్పుడు ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. తన 2 చేతులు చాచి పిలిచాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు రక్షిస్తాడు. పూర్వీకులు నశించారు, గతించారు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది, అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తూరులో ఉన్నటువంటి వారు నైవేద్యము తీసుకొని ఆ బహుసుందరుడైన ప్రభువును దర్శిస్తారు. 45వ కీర్తన 12వ వచనం. నీవు అర్పించే కృతజ్ఞతాస్తుతి అది ఒక నైవేద్యం అవుతుంది. అర్థమైందండి? వారు నైవేద్యము తీసుకొస్తారని ఆ ప్రవచనం క్రొత్త నిబంధన నెరవేర్పులు అది మనము గుర్తిస్తాం. కాబట్టి తూరు ఎంత చెడ్డ పట్టణమైనా అందులో నుండి కొందరైనా రక్షించబడ్డారు. ప్రభు పిలిచింది అనేకులను, కానీ ఏర్పరచుకున్నది కొద్ది మందిని. ఆ కొద్ది మందిలో నీవు, నేను, మనము ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ప్రభు ఎంత సంతోషిస్తారు, ఎంత ఆనందిస్తారు. ఆయన గొప్ప కార్యాలు చేయుచున్నాడని గుంపులు గుంపులుగా వచ్చారండి. వచ్చిన వారు బోధ విన్నారు, తమ రోగములను కుదుర్చుకున్నారు. ఈ ఉదయకాలంలో ఇంకా ఏదైనా లోపం, దోషం, మోసం, వేషం ఉండుంటే ప్రభు కాళ్ళ మీద పడి, ప్రభువా, పరలోకము నుండి లోకానికి వచ్చి పడరాని పాటలు పడి తినరాని దెబ్బలు తిని మోయరాని బరువులు మోసి ఎక్కలేని గొల్గతా కొండకు వెళ్ళి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి మరణించి తిరిగి లేచావా ప్రభువా, నేను కూడా ఏదో ఒక దినాన చనిపోతాను, చనిపోతే తిరిగి లేపోవని ఓ చిన్న మాట ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడండి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎంత గొప్ప పట్టణం అండి ఆ పట్టణం. మీరు కూడా చాలా గొప్పవాళ్ళే, కానీ రేపొద్దున నాశనం మాత్రం మన అంచుల వరకు రాకూడదు. నిర్మూలం అనేది, నాశనం అనే మాట, లయం అనే మాట అది మనకు రాకూడదండి. మనం కాపాడబడాలి. ప్రార్థన చేసుకో. అలా కాపాడబడాలని ఆశ ఉంటే మీరు ఒక్క మాట ప్రభువుని అడగండి. ప్రభువా, ఈ లోకమనే తూరు అనే తీరు కలిగి నేనున్నాను. ఈ లోకపు తీరు సరిలేదు, నా తీరు కూడా సరిలేదు. తూరును గూర్చి విన్నాను, నా తీరును మార్చుకుంటున్నానని మీలో ఎవరైనా చెప్తే మీకు కొంచెం మీ చెయ్యి అలా పైకి పట్టుకుంటే ప్రభు మీకు సహాయం చేస్తాడు. లోకపు తీరు మనకు అర్థమైంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. కొందరు ఇంకా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నిజంగా తూరు పట్టణం
ఎంత ఎలాగున్నదో మనకు అర్థమైంది. ఇలాంటి పరిస్థితి కలిగిన మన జీవితంలో ప్రియులారా కాపాడబడాలి, కాపాడబడాలి. ఏ లోపమున్న దేవుని దగ్గర ఉంటే మంచిది. ఒకవేళ ఏమీ లేదంటే ఏదో ఒక చోట, ఏదో ఒక మూల గర్వం అనేది కూడా ఉండొచ్చు. నేను ఒక దేవతనన్నట్టు ఫీల్ అవ్వచ్చు. ఎక్కడ ఏదున్నా ఒప్పుకోండి. చాలామంది ఒప్పుకుంటున్నారు. చాలా థాంక్స్ మీకు. ఎందుకంటే మిమ్మును మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ప్రభువు కరుణించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నేనేమో ఆయన కాళ్ళ మీద పడుతున్నాను. ఆయన కరుణించడానికి కాళ్ళ మీద పడతా ఉంటే మీరు కాపాడుకుంటున్నారు. అందుకు ప్రభువుకు స్తోత్రం. పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజమే, తూరని ఈ లోకంలో తీరు సరిలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయ్యో, వారు నాశనం కాకూడదని ఇంకా మీరు దీర్ఘశాంతం చూపుతా ఉన్నారు. అది వారు సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపండి. మా ప్రియులు కొందరు చేతులు చాచారు. వారి హృదయంలో తీర్మానాలు చేసుకుంటున్నారు. నా జీవితాన్ని నేను పరిపూర్ణంగా మార్చుకుంటానని చెప్తా ఉన్నారు. పట్టుకోండి చెయ్యి, ఆదుకోండి వారిని, కాపాడండి వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను మీకు మహిమకరంగా మార్చండి. కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాల విషయంలో మీరు చేస్తున్న మీ కార్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాము నాయన. అన్ని విషయాల్లో మీరు వారిని ఆదుకొని మేలు చేసి మహిమ పొందుతారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినీలమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభునందు